ఓ సామాజిక వర్గంపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్ అయింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరో సామాజిక వర్గాన్ని దూషించే అధికారం ఎవరికీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓ సామాజిక వర్గాన్ని కించపరచడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదన్నారు. వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. కులం వారని ఇంకో కులం వారిని దూషించే హక్కు రాజ్యాంగపరంగా ఎవరికీ లేదు. అది నేను తీవ్రంగా ఖండిస్తాను. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కూడా అది కాదు. ఇక బీసీల విషయానికి వచ్చినప్పుడు సిఎస్ తీర్మాన్ మల్లన్న గారు బీసీల కోసం పోరాడితే స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అన్నిటి కూడా సమానంగా ఉంచేటటువంటి ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలోనే అతి గొప్ప లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ కులం వారిని దూషించినా కాంగ్రెస్ పార్టీ సర్టిఫై చేయదు. శంకర్ నిన్న చేసిన వ్యాఖ్యానాలు నేను కూడా విన్నాను. వారిని సంజాసివాసంగా కోరడం కూడా జరిగింది. సంజాసి వారి వివరణ ఇచ్చిన తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది సంబంధించి కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఈ అంశం కూడా నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి రావడంతో ఆయన కూడా దీనికి సంబంధించి రంగంలో దిగారు. అసలు ఏం మాట్లాడారు ఏందనే దానికి సంబంధించి కూడా వివరణ పూర్తి అంటే మాట్లాడిన వీడియోకి సంబంధించి అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో ఆ వీడియోను కూడా చూసిన తర్వాత వెంటనే షాద్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ ను కూడా సంజయ్ ఇవ్వాల్సినగా కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కామెంట్స్ లౌకికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క వర్గానో ఏ ఒక్క మతాన్ని కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా దూషించే విధానం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మొదటి నుంచి కూడా ఇది లౌకికంగా కొనసాగుతున్న పార్టీ కాబట్టి ఇలాంటి ద్వేషమైన పూరితమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పీసీసీ చీఫ్ కూడా చెప్పడం జరిగింది. మనం కాసేపు కూడా విన్నాం. పీసీసీ చీఫ్ ఏమని మాట్లాడింది అనేది కూడా పీసీసీ చీఫ్ కూడా దీనికి సంబంధించి కూడా చాలా వివరంగా కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా షాద్నగర్ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన సంజాయిషి కోరడం జరిగింది. ఆయన సంజాయిషి ఇచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం నిర్ణయం తీసుకోవాలనేది కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి షాద్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న వీర్లపల్లి శంకర్ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. లోకల్ మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి జరిగిన అంశానికి సంబంధించి ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా వివరణించుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇది ఒక వారం రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వారం రోజుల క్రితం జరిగిన అంశం ఏదైతే కొడంగల్ సంబంధించిన ఇష్యూ జరుగుతున్న సందర్భంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఆయన సామాజిక వర్గాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. కానీ ఇది ఒక అన్ని మిగతా సామాజిక అంటే కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన మిగతా నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కాదంటూ కూడా వివరణించే ప్రయత్నం చేశారు. అయితే ఒక విధంగా అంటే దీనికి సంబంధించిన సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఆ వీడియో కూడా పూర్తిగా ఎడిట్ అయింది. అసలు పూర్తిగా మాట్లాడిన కామెంట్స్ లేవు. ముందు వెనక కట్ చేసి వాళ్ళకి కావాల్సిన దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో పీసీసీ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి జరిగిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పిన కామెంట్స్ వాటిని వెనక్కి తీసుకున్నట్లు కూడా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా చెప్పండి. అంటే టీపీసీసీ నెక్స్ట్ ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి ప్రజెంట్ అయిన ఒక వీడియోను అయితే రిలీజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి పీసీసీ దృష్టికి వెళ్లిన తర్వాత ఒకవేళ దీనికి సంబంధించి సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదంటే కనుక ఫర్దర్ గా ఏం చేయాలనేది కూడా పార్టీలో కూడా డిస్కషన్ చేస్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గతంలో కూడా కొండా సురేఖ కూడా చేసిన కామెంట్స్ సందర్భంగా కూడా గతంలోనే ఒకసారి హెచ్చరించిన దాఖలాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నేతలు గాని మంత్రులు గాని ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి కానీ ఎవరికి సంబంధించిన మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా ఎవరు ప్రవర్తించవద్దని గతంలో కూడా చెప్పారు. కానీ మళ్ళీ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన సామాజిక వర్గాన్ని దృష్టిలో చేసిన కామెంట్స్ అయితే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి తీవ్రంగా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా
ఖండించాలి, ఈ విషయానికి సంబంధించి శంకర్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి శంకర్ చేసిన ఒక వివరణ ఇచ్చే పార్టీకి అయితే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ కావు, యథావల్లాపంగా అంటే ఒక పొలిటికల్ గా చేస్తున్న విమర్శలో భాగంగా కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ అవి మాటలంతా కూడా పూర్తిగా ఎడిటింగ్ చేసేది జరిగింది. అంటే ముందు మాట్లాడి వెనక మాట్లాడి ఎడిటింగ్ చేసి వాళ్ళకి కావాల్సింది మాత్రమే వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసే విధంగా కూడా జరుగుతుంది. అంతా కూడా ఒక వారం రోజుల క్రితం మాట్లాడిన అంశాన్ని ఇప్పుడు చర్చ పెడుతున్నారంటూ కూడా వివరించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి పిసిసి దాన్ని చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పిసిసితో పాటు ముఖ్యంగా నేతలకు సంబంధించి కూడా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యమైన నేతలతో కూడా దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు ఏడాది సందర్భంగా విజయోత్సవాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ 1-2 డేస్ లో దీనికి సంబంధించి విజయోత్సవాలు 9th వరకు కొనసాగుతాయి. 9th తర్వాత కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అని ప్రజెంట్ షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన వీడియోను చూసిన తర్వాత పిసిసి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్. షాద్నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఓ సామాజిక వర్గంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీర్లపల్లి శంకర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కులాలను కించపరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వీర్లపల్లి శంకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న ఓ సామాజిక వర్గంపై వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యే వెనక్కి తగ్గారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ విమానాలు మోగుతాయి చెప్తున్నా. ఇవల్ల పక్క పడతాం, ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, నేను కూడా డైరెక్ట్ గా తయారున్నాను. మీకి ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక ముఖ్యమంత్రి దీన్ని ఎంకరేజ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి యాక్షన్ లో జరుగుతా ఉంది. నిన్న మార్నింగ్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా వెరమజాతికి కాకుండా ఇతర కులస్తుల్లో బాధపడే సందర్భాలు. నేను పిసిసి అధ్యక్షుడిని డిమాండ్ చేస్తా ఉన్నా, అదేవిధంగా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా. మీ వైఖరి ఏంటి? మీ పార్టీ వైఖరా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా వైఖరా? మీరు ఆలోచించే చెప్పాలి. లేని పక్షంలో రేపొద్దున ఏదన్నా జరిగితే మరి ఏం జరిగినా బాధ్యత గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఈ రకంగా మాట్లాడితే తగినటువంటి గుణపాఠం తప్పదు. ఇటు జగిత్యాలలోనూ షాద్నగర్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ వర్గంపై అనుచితంగా మాట్లాడడం సరికాదన్నారు.